ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రభు మహాకృప ద్వారా లూకా సువార్తని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇంతవరకు ప్రభు అనేక విషయాలు మనం లూకా సువార్త నుంచి నేర్చుకోవడానికి సహాయం చేశాడు. గత వారంలో మనం లూకా సువార్త 9వ అధ్యాయం లూకా సువార్త 9వ అధ్యాయం 36 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడు సహాయం చేసినాడు. ప్రభుచితమైతే ఈ రోజు లూకా సువార్త 9వ అధ్యాయం గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 9th చాప్టర్ 37 to 62 వర్సెస్ వరకు చివరి వరకు లూకా సువార్త 9వ అధ్యాయాన్ని కంప్లీట్ చేద్దాం ప్రభుచితమైతే. కాబట్టి ఎప్పటిలాగానే మనం అందరం కలిసి చదువుదాం. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 9th చాప్టర్ 37 to 62 వర్సెస్ 37 నుంచి 62 వచనాల వరకు ఉన్న వాక్య భాగం అందరం కలిసి చదువుదాం. ఆ తర్వాత అందులోని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాం. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జన సమూహం ఆయనకు ఎదురుగా వచ్చాను. ఇదిగో ఆ జన సమూహంలో ఒకటి బోధకుడా, నా కుమారుని కటాక్షించమని నేను వేడుకుంటున్నాను, వాడు నాకు ఒక్కడే కుమారుడు. ఇదిగో ఒక దెయ్యం వాడిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా నొరుగు కారణంగా అది వాడిని వెలువలాడించు గాయపరచు వాడిని వదలకు ఉండును. దాన్ని వెళ్ళగొట్టుడని మీ శిష్యులను వేడుకుంటుంది కానీ వారి చేత కాలేదని మొరపెట్టుకోండి. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహించును, ఈ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పి వాడు వచ్చుండగా ఆ దెయ్యం వాడిని పడదోసి విలవిల్లాడించాను. యేసు అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాడి తండ్రికి అప్పగించాడు. కనుక అందరూ దేవుని మహత్యమును చూసి ఆశ్చర్యపడ్డారు. ఆయన చేసిన కార్యములన్నిటిని చూసి అందరూ ఆశ్చర్యపడుతుండగా ఆయన, ఈ మాటలు మీ చెవులను నాటనేయడి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోతున్నాడని తన శిష్యులకు చెప్పాడు. అయితే వారి అది వారికి మరుగు చేయబడిన కనుక వారు దాన్ని తెలుసుకోలేదు. మరియు ఆ మాటను చూసి వారు ఆయనను అడుగా ధరించి తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తరగం పుట్టగా యేసు వారి హృదయాలోచన ఒక చిన్న బిడ్డను తీసుకొని తన ఎద్ద నిలవబెట్టి, ఈ చిన్న బిడ్డను నాకు వాడు నన్ను చేర్చుకుని వాడు పంపిన వాడిని చేర్చుకోను. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాడు. యోహాను ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూసి వాడు మనల్ని వెంబడించి వాడు కాడు కనుక వాడిని ఆటంకపరచమని చెప్పాడు. అందుకు యేసు, మీరు వాడిని ఆటంకపరచబడి మీకు విరోధి కాని వాడు మీ పక్షమందు ఉన్నవాడే అతనితో చెప్పాడు. ఆయన పరమునకు చేర్చుకున్నప్పుడు దినములు పరిపూర్ణం అవుతున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెనుకకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపాడు. వారు వెళ్ళి ఆయన బస సిద్ధం చేయవాలని సమరయలో ఒక గ్రామంలో ప్రవేశించింది కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళిన నడుముకుడైనందున వారు ఆయనను చేర్చుకోలేదు. శిష్యులైన యాకోబును యోహాను అది చూసి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగుగా వారి తట్టు తిరిగి వారిని గద్దించారు. అతను వారు మరొక గ్రామంలోకి వెళ్ళారు. వారు మార్గమున వెళ్ళుచుండగా నీవు ఎక్కడికి వెళ్ళినట్టు నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు పొరియను ఆకాశ పక్షులకు నివాసము కలవు గాని మనుష్య కుమారునికి తలమాల్చుకుంటే స్థలం లేదని అతనితో చెప్పాను. ఆయన మరొకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోవడానికి నీవు వెళ్ళి దేవుని రాజ్యం ప్రకటించున్నని వాడితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదని కానీ నా ఇంట ఉన్న వారి యొక్క సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగుగా యేసు, నాగడి పెట్టి వెనకదండి చూసివాడెవడు దేవుని రాజ్యములకు పాత్రుడు కాడని వాడితో చెప్పాను. వచ్చిన మాట ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా సాక్ష్యాల ద్వారా మీరు మా మహిమ పొందినారు. మీకు వందనాలు. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం. నాకు కూడా నా యోగ్యుడని ప్రభువా, నన్ను క్షమించి నన్ను జ్ఞాపకం చేసుకొని మా ద్వారా నీ మాటలు వినిపింప చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది. మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నాకు మిక్కిలి వినయముగా బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను.
అయితే లాస్ట్ వీక్ నేను పదే పదే పలికిన ఒక పదం తప్పుగా పలికాను. అది కరెక్షన్ చేసి మనం ఈ వాక్యదానంలో ఉంటాం. ఎందుకంటే సిజేరియా ఫిలిప్పి దాని పేరు. సిజేరియన్ అని పలికాను. ఎందుకంటే సిజేరియన్ ఏర్పడతా ఉంటుంది కదా ఎక్కువ. అది అలవాటు అయిపోయి సిజేరియా ఫిలిప్పి అని సిజేరియన్ ఫిలిప్పి అని పలికాను. కాబట్టి అది దయచేసి ఆ కరెక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతాం. మనం ఇంతకు ముందే 9వ అధ్యాయంలో రూపాంతరపు కొండ అనుభవాన్ని ధ్యానం చేస్తాం కదా. రూపాంతరపు కొండ అనుభవంలో తండ్రి అయిన దేవుడు అక్కడున్న శిష్యులతో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటి? ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దం ఆ మేఘంలోని పుట్టాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు వాళ్ళ ముగ్గురికే కాదు, పేతురు, యాకోబు, యోహానికే కాదు, మనకు కూడా చెప్తున్న మాట ఏంటంటే యేసు ప్రభు నేను ఏర్పరచుకున్న కుమారుడు, ఆయన మాట వినండి అని చెప్తాను. సో లెట్ us హియర్ వాట్ జీసస్ ఈస్ సేయింగ్. యేసు ప్రభు ఏం చెప్తున్నాడో అనే విషయాన్ని మనం మనసు పెట్టి మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. మరి గతంలో కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము మేఘంలో పుట్టానని లూకా సువార్తలో రాశాడు. మత్తయి సువార్తలో ఇదే రూపాంతరపు కొండ అనుభవాన్ని ఆయన ప్రస్తావిస్తూ మత్తయి గారు ఏమని రాస్తాడంటే, హీ ఈజ్ మై బిలవ్డ్ సన్, ఐ ఆమ్ వెల్ ప్లీజ్డ్, లిసన్ టు హిమ్ అని రాసినాడు మత్తయి సువార్తలో రాసేటప్పుడు. ఈయన నేను ఏర్పరచుకున్న కుమారుడు, ఈయన మాట వినుడి అని లూకా గారు రాస్తే, మత్తయ్య గారేమో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడి అని రాశాడు. మార్క్స్ సువార్తలోనేమో అది ఎక్కడ ఉంటదంటే మత్తయి 17:5లో, మార్క్స్ సువార్త 9:7లోనేమో హీ ఈజ్ మై బిలవ్డ్ సన్, లిసన్ టు హిమ్ అని మాత్రమే రాయబడింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని రాయబడింది. ఆ తర్వాత ఇక్కడ లూకా సువార్తలో మనం చూస్తే హీ ఈజ్ చూజన్ సన్, లిసన్ టు హిమ్ అని. మరి ఎందుకు ఇట్లా వేరియేషన్స్ ఉన్నాయి అని అంటే లాస్ట్ టైమే మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ విషయం గురించి నేను ఇంకా ఆలోచించి ఎందుకు ప్రభు ఈ వేరియేషన్స్ అని అంటే, అప్పుడు అయ్యా రాసింది పరిశుద్ధాత్మ కదా, మనుషులు రాశారు కానీ రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. స్పష్టంగా ఉంది. బైబిల్ అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా రాయబడింది. అప్పుడు దేవుడు స్పష్టంగా చెప్పిన మాట ఏమిటంటే, నేనే అందరికి చెప్పి అన్ని విషయాలు మరి నేను రాయిస్తే అవి అంటే నేను మనుషుల్ని టైప్ రైటర్ లాగా వాడుకోలేదు, కానీ ఒక విట్నెస్ లాగా, ఒక సాక్షులుగా, జరిగిన సంఘటనకు సాక్షులుగా నేను నలుగురు నిలబెట్టి నలుగురు గ్రూపులకి మరి విషయాన్ని కన్వే చేయడానికి వాళ్ళ సాక్ష్యాన్ని నేను వాడుకొని రాయించి పెట్టినాను. అదే నేనే కనుక చెప్పింది టైప్ చేసినట్టుగా రాస్తే అన్ని జిరాక్స్ కాపీలు లాగే ఉంటాయి. జిరాక్స్ కాపీలుగా ఉన్నప్పుడు 4 అవసరం, ఒకటే జిరాక్స్ కాపీ 4 కాపీలు అవసరం లేదు కదా. అయితే నలుగురు సాక్ష్యాల ద్వారా, నలుగురు సాక్ష్యాలను తీసుకొని నేను రాయించి పెట్టినాను అనే విషయాన్ని దేవుడు మరి అర్థమయ్యేటట్టుగా చెప్పాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో నలుగురి సాక్ష్యాలను ఆయన 4 సువార్తలుగా యేసు ప్రభు వారి గురించి, ఆయన జీవన చరిత్ర గురించి రాయించి పెట్టాడు అనే విషయం ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దాన్ని మీరు మనసులో పెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత మనం చూస్తే 37 నుంచి 43 వచనాల వరకు మరి యేసు ప్రభు ఆయన 3 శిష్యులు మరి కొండ దిగి వచ్చే టైంకి, అంటే 3 పైకి పోయారు, కింద ఏమో 9 మంది ఉన్నారు, అంతే కదా. ఈ 9 మంది శిష్యుల దగ్గరికి ఒక దయ్యం పట్టిన వ్యక్తిని మరి తీసుకొని వచ్చినప్పుడు, మరి ఆ దయ్యం పట్టిన వ్యక్తిని మరి ఆ 9 మంది శిష్యులు బాగు చేయలేకపోయినప్పుడు ఆ తండ్రి మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది కదా. అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే నేను చదువుతున్నాను చూడండి. 37వ వచనం, మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జన సమూహం ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జన సమూహంలో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించుకొని నిన్ను వేడుకొనుచున్నాను, వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దెయ్యం వాడిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకులు వేయను,
నురుగు కారునట్లు అది వాడిని విలవిల్లాడించు గాయపరచు వాడిని వదలకుండా దాన్ని వెళ్ళగొట్టడానికి నీ శిష్యులను వేడుకుంటుంది కానీ వారి చేత కాలేదని మొరపెట్టుకోండి కదా. అంటే ఒక దెయ్యం పట్టిన వ్యక్తిని ఒక తండ్రి యేసుప్రభు శిష్యుల దగ్గర తీసుకొని వస్తే వాళ్ళు బాగు చేయలేకపోయినప్పుడు యేసుప్రభు కొండ మీద నుంచి దిగొచ్చినప్పుడు వాళ్ళు అదే విషయాన్ని పోయి ఆ తండ్రి ఆ యేసుప్రభుకి నివేదించినప్పుడు యేసుప్రభు రెస్పాన్స్ చూడండి. ఆయన యేసుప్రభు ఏమన్నాడు ఆ విషయం గురించి? అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును అని చెప్పినాడు కదా. ఎందుకు యేసుప్రభు ఇలా రియాక్ట్ అయ్యాడు? కొంచెం సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు యేసుప్రభు. సీరియస్ గా రియాక్ట్ అయ్యి ఎవరిని అంటా ఉన్నాడంటే తన శిష్యుల్ని అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహించును అనే మాట. ఎందుకు ఆ మాట అన్నాడు అనే విషయాన్ని నేను గమనిస్తే 9వ అధ్యాయం 1వ వచనం, లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో శిష్యులకు యేసు ప్రభు వారు దెయ్యములను వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చాడా? ఇచ్చాడు. మరి దెయ్యాలను వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చినప్పుడు మరి ఎందుకు ఇక్కడ దెయ్యం వెళ్ళిపోలేదు అని అంటే, ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ప్రశ్నిస్తున్న మాట ఏమిటంటే, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అని అంట. అంటే యేసు ప్రభు తమకు అధికారం ఇస్తే ఈ అబ్బాయి కండిషన్ ను బట్టి, అంటే ఈ అబ్బాయి ప్రవర్తన విచిత్రంగా ఉంది, విలవిల్లాడిస్తా ఉంది, నొరుగు కక్కుతా ఉన్నాడు అంటే వాళ్ళు విశ్వాసం మీద ఆధారపడకుండా పరిస్థితులను చూసి కొంచెం విశ్వాసంలో వెనకంజ వేయడం జరిగింది. అందును బట్టి యేసు ప్రభు వాళ్ళని గద్దించాల్సి వచ్చింది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కూడా అట్లాగే ప్రవర్తిస్తూ ఉంటాం. కొన్ని చిన్న చిన్న విషయాల్లో విశ్వాసం చూపిస్తాం, కొంచెం పరిస్థితులు అంతా తారుమారుగా ఉంది, గట్టిగా ఉంది, కఠినంగా ఉందన్న పరిస్థితుల్లో విశ్వాసం బ్యాక్ బెంచ్కి వెళ్ళిపోయి ఫియర్ ఫ్రంట్ బెంచ్కి వస్తుంది కదా. మన జీవితాల్లో కూడా ఇట్లనే చేస్తూ ఉంటాం మనం కూడా. అప్పుడు దేవుడు మనల్ని కూడా మరి గద్దిస్తూ అనే మాట ఏమిటనంటే, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అని అంటాడు. అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇక్కడ ఫెయిత్ ప్రాబ్లం ఉంది విశ్వాసం. మన జీవితాల్లో కూడా పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం విశ్వాసం మీదనే ఆధారపడాలి తప్ప, విశ్వసించాలి తప్ప మనం వెనుకంజ వేయకూడదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత ఏమన్నాడు వాళ్ళు ఇంగ్లీష్ లో? ఫెయిత్లెస్ అండ్ పర్వర్స్ అని అన్నాడు. పర్వర్స్ అంటే మూర్ఖతరము అని అంటారు కదా. దాని ఇంగ్లీష్ లో దాని అర్థం ఏంటంటే, పర్వర్స్ అనే మీనింగ్ యొక్క అర్థం ఏంటంటే అక్కడ వాడిన పదం, దేర్ థింకింగ్ వాజ్ నాట్ అలైన్ విత్ గాడ్స్ విల్. దేవుని చిత్తానికి అనుగుణంగా లేదు వాళ్ళ ఆలోచన. అందుకనే ఆయన అంత మాట అన్నాడు, మూర్ఖతరం పర్వర్స్ అని ఇంగ్లీష్ లో ఆయన మరి ఆ మాట చెప్పడం జరిగింది. సో మన ఆలోచనలు ఎప్పుడు దేవుని చిత్తానికి అనుగుణంగానే ఉండాలి. దేవుని చిత్తానికి పక్కకు పోతే మనం మూర్ఖతరం వారిలాగా ప్రవర్తించే వారంగా ఉంటాము అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో మనల్ని కూడా దేవుడు ఆ విధంగా అనకుండా ఉండాలి అని అంటే, మనం విశ్వాసం చూపించాల్సిన సమయంలో ఖచ్చితంగా చూపించాలి, విఫలం అవ్వకూడదు. మన ఆలోచన విధానం ఎప్పుడు ఒక పరిస్థితికి సంబంధించి దేవుని చిత్తానికి అనుగుణంగానే ఉండవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత యేసు ప్రభు వారు అబ్బాయిని స్వస్థపరిచాడు. ఆ అబ్బాయిని స్వస్థపరిచి ఆ అబ్బాయి తండ్రికి ఆ అబ్బాయి యేసు ప్రభుని అప్పగించినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత మనం ముందుకు వెళ్తే 44, 45 వచనాల్లో ఉన్న వాక్య భాగం, 44, 45 వర్సెస్ లో ఆయన చేసిన కార్యములన్నిటిని చూసి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోతున్నాడని తన శిష్యులతో చెప్పాడు. అయితే వారు ఆ మాట గ్రహింపకుంటున్నట్లు అది వారికి మరుగు చేయబడింది కనుక వారు దాన్ని తెలుసుకొనలేదు. మరియు ఆ మాటను గురించి వారు ఆయనను అడుగా తెరచింది కదా. ఇది రెండవసారి మనం చూస్తా ఉన్నాం కదా. మొట్టమొదటి లూకా సువార్తలోనే 9వ అధ్యాయం 22వ వచనంలో తాను యెరూషలేముకు పోబోతున్నానని, శ్రమ పడబోతున్నానని, చనిపోబోతున్నానని చెప్పాడు. ఇప్పుడు రెండోసారి మరలా చెప్తా ఉన్నాడు యేసు ప్రభువు. తాను భవిష్యత్తును ప్రెడిక్ట్ చేస్తా చెప్తా ఉన్నాడు. భవిష్యత్తును వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఏమని? నేను యెరూషలేముకు పోబోతా ఉన్నాను, అక్కడ శ్రమ పడబోతా ఉన్నాను అనే విషయం. అది జరిగినప్పుడు ఎందుకు చెప్తా ఉన్నాడు పదే పదే అంటే, అది జరిగినప్పుడు ఆకస్మికంగా జరిగినట్టుగా శిష్యులు భయపడిపోకుండా శిష్యులు సిద్ధపడి ఉండాలి అని రెండవసారి యేసు ప్రభు వారు ఆ యెరూషలేములో తనకు జరగబోయే అనుభవాన్ని గురించి వారికి చెప్తా ఉన్నాడు. అయితే ఎందుకు దాని అర్థం మరుగుపరిచిండు అని అంటే, చెప్పాడు
సిద్ధపడాలని మళ్ళీ మరుగుపరిచాడు. ఎందుకు మరుగుపరిచాడంటే అప్పటికి శిష్యులు ఇంకా సిద్ధంగా లేరు. వాళ్ళకు చెప్తానే ఉన్నాడు, వాళ్ళని హెచ్చరిస్తానే ఉన్నాడు, కానీ అప్పటికి శిష్యులు సిద్ధపడి లేరు. సిద్ధపడి లేకపోతే ఏమైంది? పేతురులాగా రెసిస్ట్ చేస్తారు కదా, పేతురుని గద్దించాల్సి వచ్చింది ప్రభు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చిందే సిలువకి. నేను సిలువ మరణం పొందబోతున్నా అంటే పేతురు ఏమన్నాడు? ప్రభు ఇది నీకు దూరం అవుగాక అంటే పేతురుని ఏమన్నాడు ప్రభు? సాతానా నా వెనకకు పొమ్ము అన్నాడు కదా. ఒక డిసైపుల్ని పట్టుకొని సాతానా నా వెనకకు పొమ్ము అంటే సిలువ కార్యానికి ఒకవేళ వాళ్ళు అడ్డుపడతారు, అడ్డుపడకుండా ఉండేంత మెచ్యూరిటీ వాళ్ళకు రాలేదని వాళ్ళకి ఆయన మరుగుపరిచి ఉండవచ్చు. రెండోది ఏమిటంటే నిరుత్సాహపడిపోతారు. ఇప్పుడే ఇంకా 6 నెలల టైం ఉంది. ఈ సంభవం ఇక్కడ ఈయన చెప్పే టైంకి యేసు ప్రభు వారు సిలువ వేయబడిపోయే టైంకి ఇంకా 6 నెలల గ్యాప్ ఉంది. ఈ 6 నెలల గ్యాప్ లో నిరుత్సాహపడిపోతే వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి దేవుడు అలా మరుగుపరిచాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రస్తుత కాలంలో కూడా మన జీవితాల్లో ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నా నా జీవితంలో. అదేంటంటే దేవుడు మనం సహించగలిగిన దానికంటే అధికంగా మనల్ని శోధింపబడనీయను అని అంటాడు కదా. అంటే మన మెచ్యూరిటీ లెవెల్ బట్టే ఆ సమయంలోనే మనకు కావాల్సిన శోధన ఆయన అనుమతిస్తాడు తప్ప మనం ఇంకా ఆ మెచ్యూరిటీకి రాకపోతే హై స్టాండర్డ్ శోధనలు దేవుడు మనకి అనుమతించకుండా ఆపుతాడు. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అంటే దేవుడు మనకు మరుగుపరచాల్సిన ఇప్పుడే మరుగుపరిస్తే మనం నిరుత్సాహపడతామనో, లేదా ఇప్పుడే మనము దేవుడి ప్రణాళికలను అర్థం చేసుకోలేమంటే అవి నిదానంగా దేవుడు మరుగుపరుస్తాడు తప్ప వెంటనే సడన్ గా చెప్పేయడు మనకి అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత 46 నుంచి 48 వచనాల్లో రాయబడ్డ మాటల్ని మనం చూస్తే 46 to 48 తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కం పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలవబెట్టి ఈ చిన్న బిడ్డను నా పేరట నన్ను చేర్చుకొని వాడు నన్ను పంపిన వారిని చేర్చుకొని మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు బాగా వినాలి, ఇది మనందరికి పాఠం కదా. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వీఆర్ బ్రోకెన్, మనం నలిగిన హృదయంతో యేసు ప్రభు దగ్గరికి వస్తాం. వీఆర్ సో హంబుల్, మనం చాలా వినయంగా యేసు ప్రభు దగ్గరికి వస్తాం. వి ఫీల్ దట్ వీఆర్ సో అన్వర్ది, అయ్యా మాకు మేము అర్హత లేని వారం అయ్యా అని అంటాం యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? వీఆర్ హంబుల్, వీఆర్ బ్రోకెన్ పీపుల్, వి ఫీల్ దట్ వీఆర్ సో అన్వర్ది. అయితే బట్ ఆఫ్టర్ ఏ వైల్, కొంతకాలం మనం క్రైస్తవులుగా కొనసాగిన తర్వాత వి గాట్ ఎ లిటిల్ ఫ్యాట్, మనకు తోలు మందం పరిస్థితులు ఏర్పడతాయి విశ్వాసులంగా మనకి. అప్పుడు వి స్టార్టెడ్ థింకింగ్ ఐ ఆమ్ సంథింగ్ స్పెషల్, నేను ఒక ప్రత్యేకమైన వాడిని, ప్రత్యేకమైన దాన్ని అని. ఐ ఆమ్ రియల్లీ అమేజింగ్, నేను నిజంగా మంచిగా ప్రసంగం చేయగలను, మంచిగా పాటలు పాడగలను, నేను మంచిగా అన్ని అడ్మినిస్ట్రేషన్ చేయగలను, నన్ను అందరూ గౌరవిస్తున్నారని లిటిల్ మనం కొంచెం మన జీవితాల్లో అటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం వస్తుంది కదా. వన్స్ వీవర్, ఒక ఆయన అంటాడు, ఒక పాస్టర్ చెప్పిన మాట ఏంటంటే దీని గురించి, క్రైస్తవుల్లో ఈ పరిణామం జరుగుతున్న విషయాన్ని గురించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, వన్స్ వీవర్ డాగ్స్ నౌ వి బికమ్ క్యాట్స్ అంటాడు ఆయన. ఒకప్పుడు మనము కుక్కల్లాగా ఉన్న వాళ్ళం పిల్లుల్లాగా మారిపోతాం అన్నాడు. ఎందుకు? డాగ్స్ థింగ్స్ మై మాస్టర్ మస్ట్ బి ఏ గాడ్. కుక్క అనుకుంటదంట నా యజమానుడే దేవుడు అని అనుకుంటుంది. పిల్లి ఏమనుకుంటదంటే, క్యాట్ థింగ్స్ ఐ మస్ట్ బి గాడ్, నేనే దేవుడిని అనుకుంటదంట పిల్లి. అంటే కుక్క స్థితి నుంచి పిల్లి స్థితికి వచ్చేస్తాం మనం కదా కొంతకాలం అయిన తర్వాత. క్రైస్తవంలో కొంచెం మనం ముందుకెళ్ళిన తర్వాత దేవుడు మనల్ని వాడుకుంటున్నప్పుడు కదా. క్యాట్స్ డోంట్ కేర్ దేర్ మాస్టర్ కదా, క్యాట్స్ వాళ్ళ యజమాని లెక్క చేయవు. కుక్కలు మాత్రం ఎప్పుడు దేవుడిలాగానే చూస్తాయి యజమాని. పిల్లులు మాత్రం నేనే దేవుణ్ణి అని అంటాయి పిల్లులు. అంటే కుక్కల నుంచి పిల్లుల్లాగా మనం మారిపోతుంటాం అని ఆ దైవజనుడు అన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. శిష్యులు అలా అయ్యేసరికి యేసు ప్రభు అప్పుడు వాళ్ళ ముందు ఒక చైల్డ్ నిలబెట్టి వాళ్ళకు ఒక మంచి లెసన్ నేర్పిస్తా ఉన్నాడు. ఏంటి ఆ లెసన్? మనం కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటనంటే, ఒక చిన్న బిడ్డను శిష్యుల ముందు నిలబెట్టి యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏమిటనంటే, యువర్ గ్రేట్నెస్ డిపెండ్స్ అపాన్ హౌ యూ ట్రీట్ వీక్ పీపుల్. మీ గొప్పతనం మీరు మీలో ఉన్న బలహీనులను ఎలా మీరు ట్రీట్ చేస్తున్నారో దాన్ని బట్టే మీ గొప్పతనం నా దగ్గర ఆధారపడి ఉంటుంది అని అంటా ఉన్నాడు. మనలో ఉన్న బలహీనుల్ని
మనలో ఉన్న పేదల్ని, మనలో ఉన్న అవసరతలో ఉన్న వారిని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం వాళ్ళని అనే దాని మీద మన గొప్పతనం దేవుడి దగ్గర ఆధారపడి ఉంటది. ఈ లోకం చూస్తుంది. ఈ లోకం చూసేది ఏంటంటే మనకు చదువు ఉందా లేదా, మనకు మంచి ఉద్యోగం ఉందా లేదా, లక్షల జీతం ఉందా లేదా, మనకు మంచి పొజిషన్ ఉందా లేదా, దీన్ని బట్టి ఈ లోకం మనల్ని గ్రేట్ అంటది. మనకు ఒక 10 ఎకరాల పొలం ఉంటే ఈ లోకం గ్రేట్ అంటది. మనకు ఒక పదవి ఉంటే ఈ లోకం గ్రేట్ అంటది. లక్షల్లో జీతం ఉంటే ఈ లోకం గ్రేట్ అంటది. కానీ ప్రభు అంటున్నాడు, అది కాదు నేను చూసే విధానం. నా దృష్టిలో మీరు గ్రేట్ కావాలి అంటే మీలో బలహీనులను, చిన్న బిడ్డ కంటే బలహీనులు ఎవరు ఉంటారు కదా, మీలో బలహీనులను ఎవరు కేర్ చేస్తారో వాళ్ళే నా దృష్టిలో గొప్పవారు అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో గ్రేట్నెస్, పవర్, పొజిషన్, ఆనర్ మీద ఉంటది. బట్ నా దృష్టిలో రివర్స్. అదేంటంటే ఎవరైతే లీస్ట్ గా ఉండాలని కోరుకుంటారో, ఎవరైతే హంబుల్ గా ఉండాలని కోరుకుంటారో, ఎవరైతే సర్వెంట్ హార్టెడ్ గా ఉంటారో వాళ్ళే నా దృష్టిలో గొప్పవాళ్ళు అనే విషయాన్ని యేసుప్రభు వారు చెప్పాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇటువంటి విషయాలు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకం దృష్టిలో కాదు మనం గొప్పవాళ్ళుగా ఉండాల్సింది, ప్రభు దృష్టిలో గొప్పవాళ్ళుగా ఉండాలి. ప్రభు దృష్టిలో గొప్పవాళ్ళుగా ఉండాలంటే 2 విషయాలు చేయాలి. యేసు ప్రభు శిష్యులకు నేర్పించిన పాఠం మనకు కూడా నేర్పిస్తున్న పాఠం. మనలో బలహీనుల పట్ల మనం శ్రద్ధ వహించాలి. మనలో ఎవరు బలహీనులో, ఎవరు పేదవాళ్ళో, ఎవరు అవసరతలో ఉన్నారో వాళ్ళ మీద మనం శ్రద్ధ వహిస్తే అటువంటి వాళ్ళని దేవుడు గొప్పగా కన్సిడర్ చేస్తాడు. రెండవది, ఎవరైతే హంబుల్ గా తగ్గించుకుంటారో, ఎవరైతే లీస్ట్ గా తమ గురించి లీస్ట్ గా ఆలోచిస్తారో, ఎవరైతే సర్వెంట్ హార్ట్ కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు, దేవుని రాజ్యంలో గొప్పవాళ్ళు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ద పాత్ అప్రోచ్ ఇస్ డౌన్వర్డ్. దేవుడి రాజ్యంలో మనం గొప్పవాళ్ళం కావాలంటే మనం తగ్గించుకోవాలి కదా. ద మోర్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్ ద హయ్యర్ గాడ్ ఎగ్జాల్ట్స్. ఎంతగా మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు అంతగా హెచ్చిస్తాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి మనం ఎప్పుడు హంబుల్ గా ఉండాలి తప్ప ఎవరు గొప్ప వాళ్ళని మనం పోస్ట్ చేయకూడదు. ఒకసారి ఒక గార్డెన్ లో ఒక బనానా చెట్టు, ఒక మామిడి చెట్టు, ఒక పైన్ ట్రీ ఉందంట. బనానా చెట్టు పోస్ట్ చేస్తా ఉందంట, నేనే గొప్పదాన్ని మీ ముగ్గురులో నేనే గొప్పదాన్ని, ఎందుకంటే నా ఆకులు భోజనం చేయడానికి ఉపయోగపడతాయి, నా కాయలు మనుషులకు విటమిన్స్ ఇస్తాయి, నా స్టెమ్ను కూడా వండుకొని తింటారు, కాబట్టి నేనే గొప్ప అనిందంట. ఆ పక్కనే ఉన్న మామిడి చెట్టు చూసి, లేదు నేను గొప్ప, ఎందుకంటే నేను సీజన్ కి ఒకసారి నేను కాసే ఫ్రూట్ ని, దట్ ఈస్ ద మరి కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని అంటారు నేను ఇచ్చే మ్యాంగోస్ ని. సో కాబట్టి నేను మనుషులకు నేను ఆహ్లాదాన్ని ఇస్తా, నేను వాళ్ళకి ఆరోగ్యం ఇస్తా, కాబట్టి నేను గొప్ప అని మ్యాంగో ట్రీ అన్నారు. అప్పుడు ఆ పైన్ ట్రీ పక్కనే ఉంది, దానికి ఏమి అది పక్కనే ఎత్తుగా పైకి పెరిగింది, కానీ దానికి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందువల్ల ఏంటి ప్రభా నేను ఇట్లా అయిపోయింది, వాళ్ళేమో నేను పోస్ట్ చేస్తా ఉన్నారు అని అంటే, కొద్దిగా ఆగు అన్నాడు దేవుడు. అయిన తర్వాత పెద్ద తుఫాన్ వచ్చిందంట. పెద్ద తుఫాను గాలివాన వస్తే ఫస్ట్ పడిపోయేది ఎవరు? బనానా ట్రీ. ఆ తర్వాత మ్యాంగో ట్రీ పడిపోయింది, ఇది మాత్రం స్ట్రైట్ గా నిలబడింది. కాబట్టి మనము ఎప్పుడు ఆ విధంగా నేను గొప్పవాడిని అని శిష్యుల్లాగా ఆ ప్రామినెన్స్ కోసం మనం ఎప్పుడు పాకులాడని వారంగా ఉండాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత చూస్తే 49-50 వచనాల్లో రాయబడ్డ మాట, 49 to 50 వర్సెస్ లో రాయబడ్డ మాట, యోహాను ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూసిద్మి, వాడు మనలను వెంబడించి వాడు కాడు కనుక వాడిని ఆటంకపరచమని చెప్పాడు. అందుకు యేసు, మీరు వాడిని ఆటంకపరచబడి మీకు విరోధి కాని వాడిని మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పాడు కదా. మనం కూడా చాలాసార్లు ఈ ప్యాసేజ్ లో ఉన్న జాన్ లాగా ప్రవర్తిస్తా ఉంటాం కదా. ఏమంటున్నాడు యోహాను, ఎవడో నీ పేరట పని చేస్తా ఉంటే మేము వాడిని ఆటంకపరిచాము అని అంటాడు కదా. అయితే యేసు ప్రభు వారు శబాష్ మంచి పని చేశామన్నాడా, లేకపోతే యోహాన్ని గద్దించాడా? యోహాన్ను గద్దించి సరి చేశాడు. మనలో కూడా ఈ యాటిట్యూడ్ ఉంటది కదా. అతను మన చర్చి కాదు, జాన్ లాగా ప్రవర్తిస్తుంటాం మనం కూడా. అతను మన చర్చి కాదు, అతను మన గ్రూప్ కాదు. ఇట్స్ ఎ ప్రైడ్ ప్రాబ్లం కదా. యాక్చువల్ గా అది నేను మా చర్చి గొప్ప,
మా సంఘం గొప్ప, మేమే కరెక్ట్ గా ఉంటున్నాం కాబట్టి అదొక ఒక ఇగో లాగా, ప్రైడ్ ప్రాబ్లం అనుకుంటా ఉంటది. ఇట్స్ ఆల్సో ఐడెంటిటీ ప్రాబ్లం. జీసస్ కరెక్టెడ్ జాన్. ఆ విషయంలో యేసు ప్రభు వారు యోహాన్ని కరెక్ట్ చేశాడు. ఎందుకంటే మనం ఇక్కడ ఆలోచించాల్సింది, గాడ్స్ వర్క్ ఈస్ బిగ్గర్ దాన్ వన్ గ్రూప్ ఆర్ వన్ డినామినేషన్. దేవుడి పని అనేది ఒక సంఘానికి సంబంధించింది కాదు, ఒక డినామినేషన్ కి సంబంధించింది కాదు కదా. అన్ని డినామినేషన్ లో, అన్ని సంఘాల్లో నమ్మకమైన వారు ఖచ్చితంగా దేవుని కొరకు ఉంటారు అనే విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనమే కరెక్ట్ గా ఉన్నాము, వేరే వాళ్ళు కరెక్ట్ గా లేరు కాబట్టి వాళ్ళని మనం ఆటంకపరచాలనే లక్షణం అది మంచి లక్షణం కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దీని క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఏలియా. ఏలియా ఏమన్నాడు దేవుడితో, నేను ఒక్కడే రోషం కలిగిన వాడిని ఉన్నాను అని అంటే, మరి దేవుడు ఏమన్నాడు, బాబు నువ్వు ఒక్కడివి కాదు, ఇంకా 7,000 మంది ఉన్నారు. ఎంతమంది? 7,000 మంది ఉన్నారు బాబు అన్నాడు కదా. ఏలియా లాగా మనం, యోహాన్ లాగా మనం ప్రవర్తిస్తా ఉంటాం, నేను ఒక్కడే, మా చర్చ్ ఒక్కటే అని కదా. ఆ విధంగా ఉండకూడదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి we should not feel jealousy about other things and we should not underestimate other ministries or other things అనే విషయాన్ని, వేరే విశ్వాసులను, వేరే గ్రూపులను కూడా మనం ఏమీ అనకూడదు అనే విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పౌలు ఏమంటాడు ఫిలిప్పీ పత్రికలో, కొందరు నేను జైల్లో వేసినప్పుడు చాలా మంది సువార్త ప్రకటిస్తా ఉన్నారు, ఇంకా ఎక్కువగా ప్రకటిస్తా ఉన్నారు. అంటే ఏమన్నాడు పౌలు చూద్దాం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి చదువుతున్నా చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకుని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుకుని నియమించబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుతున్నారు. అయినదేమి విష చేత గాని సత్యము చేత గాని ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుతున్నాను, ఇక ముందు కూడా సంతోషిస్తాను అని అంటా ఉన్నాడు. కాబట్టి ఆ విధమైన యాటిట్యూడ్ ని మనం కలిగి ఉండవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆ తర్వాత చూస్తే 51 నుంచి 55 వచనాలు, 51 to 55 వర్సెస్ లో రాయబడ్డ మాటలను మనం చూస్తే, అక్కడ ఆయన పరమునకు చేర్చుకొనబడి దినములు పరిపూర్ణమవుతున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు సిద్ధపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధం చేయవలనని సమరయలో ఒక గ్రామంలో ప్రవేశించింది కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారు ఆయన్ని చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహాను అది చూచి, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగుగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను అనే మాట. మరి యేసు ప్రభు వారు మరి యెరూషలేముకు ప్రయాణమైపోతా ఉన్నాడు. యెరూషలేముకు ప్రయాణమైపోతా ఉన్నప్పుడు సమరయలో ఒక గ్రామానికి పోయి బస సిద్ధం చేయాలంటే వాళ్ళు తిరస్కరించారు. రిజెక్ట్ చేసినప్పుడు వీళ్ళ కోపం వచ్చేసింది. ఎవరికి? యాకోబు యోహానికి కోపం వచ్చి ఏమన్నారు, ఆకాశం నుంచి అగ్ని దిగి వీరిని నాశనం చేస్తామన్నారు. అప్పుడు కూడా మరలా యేసు ప్రభు వారు వారిని గద్దించడం జరిగింది కదా. ఈ ప్యాసేజ్ లో ఈ 51 నుంచి 55 వచనాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, we could see Jesus determination towards cross. మరి యేసు ప్రభు వారు యెరూషలేముకు మరి వెళ్ళడానికి డిటర్మినేషన్ తో ఆయన ముందుకు సాగుతున్న విషయం కనబడుతుంది. అంటే ఆయన ఎందుకోసం వచ్చాడు? సిలువ ఎక్కడానికి వచ్చాడు. కాబట్టి ఆయన యెరూషలేము వైపే ఆయన ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఆ డిటర్మినేషన్ మనం చూడొచ్చు. రెండవది మనం చూస్తే ఈ ప్యాసేజ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నాట్ ఎవ్రీవన్ విల్ యాక్సెప్ట్ జీసస్ కదా అండ్ హిస్ మెసేజ్, దేర్ విల్ బి రిజెక్షన్ టు. యేసు ప్రభు వారి సందేశాన్ని అందరూ యాక్సెప్ట్ చేయరు, యేసు ప్రభు వారిని తిరస్కరించే వాళ్ళు కూడా ఉంటారు అనే విషయం కూడా ఈ ప్యాసేజ్ మనకి నేర్పిస్తా ఉంది. అది రెండవది. మూడో విషయాన్ని చూస్తే, we need to avoid revengeful spirit కదా. మరి జీసస్ డిడ్ నాట్ కేమ్ టు బర్న్ బట్ టు బ్లెస్ కదా. యేసు ప్రభు పరలోకం నుంచి దిగి వచ్చింది అందరినీ కాల్చేయడానికి కాదు, ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆశీర్వదించడానికి ఆయన వచ్చాడు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. నాలుగో విషయాన్ని చూస్తే, పేషెన్స్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. సహనము, పరిచర్లో ఉన్న వాళ్ళం లేదా మన క్రైస్తవులంగా
మనకు ఉండవలసిన లక్షణం ఏమిటంటే, మనం యాకోబు యోహాన్ లాగా మనం ఎవరు పడితే ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళ మీద అగ్ని కురిపించడం కాదు, కానీ పేషెన్స్ ఉండాలి. అంత మాత్రమే కాదు, సెల్ఫ్ కంట్రోల్ ని మనం కలిగి ఉండవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత మరి వాకింగ్ ఇన్ గాడ్స్ ప్లాన్ రిక్వైర్స్ ఫోకస్. 5వ విషయాన్ని మనం చూస్తే, దేవుడి ప్రణాళిక ప్రకారం నడిచే మనకు గాడ్స్ ప్లాన్ రిక్వైర్స్ ఫోకస్. దేవుడి ప్రణాళికలో నడిచే వాళ్ళకి మనము ఒక అంశం మీదే మనం దృష్టి పెట్టి ముందుకు పోవాలి. డిస్ట్రాక్ట్ కాకూడదు మనం కదా. ఇప్పుడు ఆ శిష్యులు డిస్ట్రాక్ట్ అయిపోయింది కదా. ఇట్లాంటి కష్టాలు, ఇట్లాంటి ఇబ్బందులు మన జీవితాల్లో కూడా మనకు ఎదురైనప్పుడు మనము ఫోకస్ నుంచి ఎప్పుడు డిస్ట్రాక్ట్ కాకూడదు కదా. మన ఫోకస్ ఏంటి? క్రైస్తవులుగా మనం మంచి ఆధ్యాత్మిక జీవితాలు జీవించాలి. మనం మంచి ఆధ్యాత్మిక జీవితాలు జీవించడానికి అడ్డంకులు ఏర్పడతా ఉంటాయి. మన బంధువులు మనల్ని విమర్శిస్తారు, లేదా స్నేహితులు సహకరించరు, లేదా డబ్బులు తీసుకున్నవాడు మోసం చేస్తాడు, లేదా రకరకాలుగా మనల్ని చేస్తా ఉంటారు కదా. భార్య వైపు నుంచి ఇబ్బందులు వస్తాయి, భర్త వైపు నుంచి ఇబ్బందులు వస్తాయి, పిల్లల వైపు నుంచి ఇబ్బందులు వస్తాయి. ఈ ఇబ్బందుల నుంచి మనం డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. ఈ ఇబ్బందులు ఉండనే ఉంటాయి మన జీవితాలు, కానీ ఇబ్బందుల మీద డిస్ట్రాక్ట్ అవ్వకుండా దేవుడు మనల్ని ఏం జీవించాలి, ఎలా జీవించాలనుకున్నాడో ఆ ఫోకస్సే ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుడు మన ద్వారా ఏం సాధించాలనుకుంటున్నాడో దాని మీదే మనం ఫోకస్ ఉండాలి తప్ప, మనం డిస్ట్రాక్ట్ అయిపోయి వాళ్ళెవరో డిస్టర్బ్ చేసిందని చెప్పి మనం కూడా అలాగా డిస్ట్రాక్ట్ అయిపోయి మనం కూడా అసలు అది లక్షణమా, మంచి లక్షణమా? ఆకాశం నుంచి అగ్ని దిగి వాళ్ళని కాల్చి పడేస్తామనేది అసలు మంచి లక్షణమేనా అది కదా. అంటే ఎందుకు వాళ్ళు అంటే ప్రభుకే ఎదురు చెప్తామంటే చెప్తారు, ప్రభుకి ఎదురు చెప్తారు, కాకపోతే ఇంకోరికైనా ఎదురు చెప్తారు. మనం మాత్రం డిస్ట్రాక్షన్ కాకూడదు, మన క్యారెక్టర్ లోంచి మనం పక్కకు రాకూడదు. అంత మాత్రమే కాదు, దేవుడు మనల్ని ఏ విధంగా జీవించాలని ఆశించాడో అదే విధంగా మనం జీవించాలి కదా. మనల్ని కవ్విస్తారు, ఒక రకంగా చెప్పాలంటే మనుషులు మనల్ని కవ్విస్తారు, కవ్వించి మనం కూడా వాళ్ళలాగా ప్రవర్తించాలని ప్రయత్నం చేస్తారు. అలా కవ్వించినప్పుడు, ప్రయత్నం చేసినప్పుడు మనం మాత్రం సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఆ ఫోకస్ నుంచి తప్పిపోకుండా మనం జీవించాల్సిన అవసరం ఉంది. వాళ్ళలాగా మనం గొడవ పెట్టుకోవడం, వాళ్ళలాగా కయ్యానికి దిగడం, వాళ్ళలాగా మాట్లాడడం మనము చేయకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం అనే సంగతిని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత చూస్తే చివరి ప్యాసేజ్ ఈ రోజు కొరకు, వారు మార్గమున వెలుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చిందని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకైనా స్థలం లేదని అతనితో చెప్పెను అనే మాట. అంటే ఇక్కడ దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, ఈ 2 వచనాల సారాంశం ఏమిటంటే క్లుప్తంగా చెప్పి మనం ముగిద్దాం. We need to count the cost before following Jesus. Discipleship of Jesus is not about comfort but about commitment. It's about sacrifice for his sake అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువుని అనుసరించడం అంటే, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని అనుసరించడం అంటే అది పూల పాన్పు కాదు, కేక్ వాక్ కాదు. ఎక్కడ యేసు ప్రభు వారు నన్ను మీరు అనుసరించండి, అద్భుతంగా మీ జీవితాన్ని మార్చేస్తాయి. ఈ లోకంలో కారు లేనివాడు కారు కొనుక్కుంటాడు, ఇల్లు లేనివాడు బంగ్లా కొనుక్కుంటాడు, రోగంతో వచ్చిన వాడు బాగుపడతాడని ఎక్కడా చెప్పలే యేసు ప్రభు. అది తప్పుడు బోధ, అబద్ధపు బోధ. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు నన్ను అనుసరించే ముందే యూ హ్యావ్ టు కౌంట్ ద కాస్ట్ అండ్ ఫాలో మీ కదా. దానికి ఎంత వెల చెల్లించాలో నువ్వు అది ముందే లెక్కించి నన్ను అనుసరించమని చెప్పాడు కదా. యేసు ప్రభువును ఫాలో అవ్వడం అంటే ఇట్స్ నాట్ కంఫర్ట్, ఇట్స్ ఏ కమిట్మెంట్. యేసు ప్రభువుని అనుసరించడం అంటే అది సౌకర్యం కాదు, అది నిబద్ధతతో ఆయన అనుసరించాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువుని అనుసరించడం అంటే ఇట్స్ ఎ సాక్రిఫైస్ కదా. మనం చాలా విషయాలు త్యాగం చేయాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఆఫీసులో అందరూ జోకులు వేసుకుంటా ఉంటారు, కానీ మనము ఆ లోకపు అంటే జోకులు అంటే మీరు నమ్మొద్దని చెప్పట్లేదు, ఓన్లీ జోకులు, వల్గర్ జోకులు ఎవరైనా వేసుకుంటూ ఉంటే మనము ఆ జోక్స్ లో పార్టిసిపేట్ చేయకుండా ఉండే త్యాగం మనము చేయవలసిన అవసరం ఉంది కదా. త్యాగమే కదా అది, మనం దానికి దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. అంటే ప్రభు మనల్ని ఏం చేయమన్నాడో అది చేయడానికి కావలసిన త్యాగం చేయడానికి ఎప్పుడు మనం సిద్ధపడి ఉండాలి. చాలా మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ మాట్లాడకుండా మౌనంగా ఉండాలి.
అవతల వాళ్ళు మనతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గొడవ పెట్టుకుంటున్నా కూడా మనం గొడవ పెట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇట్స్ ఎ సాక్రిఫైస్. యేసు ప్రభువుని అనుసరించడం అంటే అదేదో మామూలు సంగతి కాదు. కాబట్టి మనం యేసు ప్రభువుని కమిట్మెంట్ తోటి మనము అనుసరించాలి. సాక్రిఫైస్ ఇన్వాల్వ్ అయిందనే విషయాన్ని సందర్భంగా ఈ 2 వచనాల నుంచి మనం నేర్చుకుంటాం. ఆ తర్వాత 2 వచనాలు చూస్తే 59, 60 వచనాల్లో రాయబడ్డ మాట, ఆయన మరొకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసిన. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకునేమో, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాడు. సర్వింగ్ జీసస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎర్త్లీ రెస్పాన్సిబిలిటీస్. యేసు ప్రభువుని అనుసరించడం అంటే ఏమిటి అని అంటే, ఈ లోక బాధ్యతల కన్నా యేసు ప్రభువుని అనుసరించడానికి మనం అధిక ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది. నథింగ్ షుడ్ డిలే ఒబీడియన్స్ టు గాడ్. దేవునికి విధేయత చూపించడానికి ఏది మనకు అడ్డం రావడానికి వీల్లేదు కదా. కాబట్టి యేసు ప్రభువుని అనుసరించడం అంటే ఏంటంటే, మన ఎర్త్లీ యేసు ప్రభు పరిచర్యలో నా కుటుంబం 2వ స్థానంలోనే ఉంటది కదా. కాబట్టి మనం ఆ విధంగా అంటే నా క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆయన్ను అనుసరించే విషయంలో కుటుంబం కోసం నేను రాజీ పడకూడదు కదా. బాధ్యతల కోసం నేను రాజీ పడకుండా నేను యేసు ప్రభువుని అనుసరించవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత చూస్తే 61, 62 వచనాలు చివరి మాటలు. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేది కానీ నా ఇంట ఉన్న వారి వద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగుతా. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాడు. క్రైస్ట్ రిక్వైర్స్ అన్డివైడెడ్ లాయల్టీ కదా. ఏ డిసైపుల్ మస్ట్ కదా ఫార్వర్డ్ విత్ ఫెయిత్, నాట్ వెల్ ఆన్ వాట్ వాజ్ లెఫ్ట్ బిహైండ్ కదా. కాబట్టి మనము ప్రెస్ ఫార్వర్డ్, ఏ డిసైపుల్ మస్ట్ ప్రెస్ ఫార్వర్డ్ విత్ ఫెయిత్, నాట్ వెల్ ఆన్ వాట్ వాజ్ లెఫ్ట్ బిహైండ్. సో మనం అన్డివైడెడ్ లాయలిటీని మనం ఆయన వైపు చూపించవలసిన, ఆయన అనుసరించడం అంటే ఏంటంటే అన్డివైడెడ్ లాయలిటీని మనము కలిగి ఉండాలి కదా. మనం ముందుకే సాగాలి, వెనకున్న దానికోసం మనము ఆలోచన చేయకూడదు. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూడకూడదు. అంటే యేసు ప్రభువుని అనుసరించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ప్రెస్ ఫార్వర్డ్. అంతే, మనం ముందుకే కొనసాగవలసిన అవసరం ఉంది. మనం వెనక్కి తిరిగి చూడకూడదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే సో జీసస్ ఈ 3 మాటల్లో, ఈ 3 స్టేట్మెంట్స్ లో యేసు ప్రభు వారు మనకు చెప్తున్న మాట ఏమిటంటే, నన్ను వెంబడించడం అంటే మన కంఫర్ట్ ని, మన ఫ్యామిలీ డ్యూటీస్ ని, మన పర్సనల్ అటాచ్మెంట్ ను మించి వితౌట్ ఎక్స్క్యూజెస్, వితౌట్ టర్నింగ్ బ్యాక్ వి నీడ్ టు ఫాలో జీసస్. ఆయన్ని మనం అనుసరించవలసిన అవసరం అనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించు. John and son because something, someone goes against them, and so some keeping loving you. We also have this feeling, someone hurts us badly, persecutes us. Praveen Pagala. How much anger was it? God gave the power to do. Fire from heaven, you would have done that. So God doesn't give us friendship. We don't pray for them, who will pray for them? God to pray and pray for their souls. Father, we thank you for this time that you've given us. Thank you for reminding us, Lord, that we need to be people of faith. You have given us the powers to overcome the evil one. Sometimes we don't have the faith, we don't spend sufficient time building our faith, and therefore we get defeated. Also, may we realize that to be great people in your sight, we need to be people who take care of the weak and the needy. We need to be faithful and available and humble. Cleanse us from every pride problem, tendency of cutting off others who are not part of us. May we know that every person we reject may not be rejected by you. Every person we don't approve
You cannot be disapproving such people. Help us, Lord. Accept, as long as it is not a sin or it doesn't connect to false teaching. Grow in this fellowship as a family of God. Cleanse us from every kind of retaliation, feelings of revenge against people. May we remember, Lord, may we focus on what you said, what your word says. Our fight is never against flesh and blood, but against the powers of darkness. May we see the enemy behind whom we think are enemies. Thank you for reminding us, Lord, that discipleship is not about comfort, it is about sacrifice. It is about not turning back once we have started the journey. And of Elisha, who remember, like, we remember Elisha, who turned back when called by Elijah, who turned back, who was plowing and he didn't come back. He burned the plowshares so that he had nothing to go back to. Lord, lead us to be that kind of people who once we move forward, we don't turn back. We thank you, we praise you once again for this time you've given us. In Lord Jesus' most precious name we pray. Amen.